manifestation of the sons of God by grace. What is grace? కృప అనండి. What is grace? Grace always manifests. Grace is not which you will receive and be comfortable. ఓకే, పడిపోయాను, దేవుడు కృపించాడు, అమ్మయ్య నా దేవుడు ఇంకా నన్ను కాపాడుతూ ఉన్నాడు, నేను పడిపోయాను, నేను తప్పులు చేసిన దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు, ఇంకా నీతిగా ఉన్నాడు. కరెక్టే, దట్ ఈస్ గ్రేస్. బట్ గ్రేస్ మేనిఫెస్ట్. గ్రేస్ మేనిఫెస్ట్. అందరూ చెప్పండి, కృప ప్రత్యక్షపరచబడుతుంది అనండి. కృప కనపడుతుంది అండి. మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? కనపడడం, జస్ట్ షో ఆఫ్. కృప, అందరూ చెప్పండి, కృప కనపడుతుంది. సో ఇన్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుల ప్రత్యక్షత అనండి. ప్రత్యక్షపరచబడడం అంటే కనపరుచుకోవడం, చూపించుకోవడం. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? యు ఆర్ ఏ షో పీస్ టు ద వరల్డ్. అందరూ చెప్పండి, ఐఎమ్ ఏ షో పీస్ టు ద వరల్డ్. నువ్వు యాక్ట్ చేయాల్సిన పని లేదు, నిజంగా ఆయన చేసే పనులు నువ్వు చూపించాలి. యూ డోంట్ నీడ్ టు యాక్ట్ అండ్ షో. ఓకే, యూ క్యాన్ ట్రూలీ మేనిఫెస్ట్ వాట్ ఈజ్ ఇన్ యూ. దేవుడు తన కృప ద్వారా నీకు ఇచ్చిన తలాంతులు నువ్వు బయట చూపించడమే మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి యొక్క ప్రత్యక్షత. మొదటి పాయింట్, మొదటిది కృపలో, దేవుని కుమారుల ప్రత్యక్షత అనే అంశములో, కృపావాక్యములో దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత అంశములో నీతి యొక్క ప్రత్యక్ష. అందరూ నీతి యొక్క ప్రత్యక్షత అన్నాడు. ఓకే, నెంబర్ 1, ఏం చేస్తుంది నీతి? ఎలా ప్రత్యక్షపరచబడుతుంది? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం, Proverbs chapter 10 verse 2. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. నీతి దేని నుంచి రక్షిస్తుందంట? మరణాన్ని. సో రైచియస్నెస్ ఈజ్ యాజ్ పవర్ఫుల్ యాజ్ ఇట్ కెన్ ఈవెన్ డెలివర్ యూ ఫ్రమ్ డెత్. ఇట్ ఈస్ అబౌవ్ ద డెత్. అందరూ చెప్పండి, నీతి మరణము కంటే పై స్థాయిలో ఉంది. నీతి మరణము కంటే బలమైంది అనండి. ఇఫ్ యూ వాంట్ టు అటాక్ డెత్, యూ నీడ్ టు ఆపరేట్ ఇన్ రైచియస్నెస్. అందరూ చెప్పండి, నేను మరణాన్ని ఎదిరించాలంటే నీతిలో ఎదగాల. If you want to have authority over death, you need to now practice righteousness. Number 1, నీతి మరణము నుండి రక్షించను. అయితే దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత, దేవుడు కృప ద్వారా ఏమిచ్చాడంట సంఘానికి? నీతి. ఎప్పుడైతే ఈ నీతిని ప్రాక్టీస్ చేస్తావో, అనేకుల్ని చంపేస్తున్న మరణం నిన్ను చంపలేదంట. ఇప్పుడు జనాలు చూసి ఇదేంటిది, మిమ్మల్ని ఏం చేయలేకపోతుంది. అప్పుడు దేవుడు తన నీతి ద్వారా, తన సిలువ రక్తము ద్వారా మహిమ పొందుతాడు నీ ద్వారా. సో యూ విల్ బి ఆపరేటింగ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ డెత్ ఇఫ్ యూ ప్రాక్టీస్ రైచియస్నెస్. అందుకే నేను చేసే పని కరెక్టా కాదా అని పరీక్షించుకోవాలి. ఈ రోజు నుంచి అటువంటి హృదయము నీకు కలుగునుగాక. సో యూ ప్రాక్టీస్ రైచియస్నెస్, ఇట్ క్యాన్ సస్పెండ్ అండ్ రైజ్ అబౌవ్ డెత్. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నీతిలో ఎదుగుతా, నీతి కొరకు తప్పికొని ఉంటా, నీతి కొరకు ప్రార్థిస్తా, నీతి క్రియలు నా ద్వారా చూపించాలని ప్రయాసపడతా. నెంబర్ 2, సామెతలు 10:3, 10వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నీతిమంతుని ఆకలిగొనినియ్యడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. నీవు నీతిని ప్రాక్టీస్ చేస్తున్నావా? నీవు నీ పిల్లలకి నీతిని ట్రాన్స్ఫర్ చేస్తున్నావా? వారి ఫ్యూచర్ సెక్యూర్. రోటీ కపడా మకాన్ సెక్యూర్ ఆల్ దేర్ లైఫ్. రేపొద్దున ఉద్యోగం పోవచ్చు, నీ డబ్బులు పోవచ్చు, నీ ఆస్తి పోవచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు, కానీ నీతి కలిగిన వాడికి లేమీ కలగదు. దట్ మీన్స్ యూ విల్ నాట్ హ్యావ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం. దేర్ ఈస్ నో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫర్ రైచియస్నెస్. అందరూ చెప్పండి, నీతిలో ఎదిగిన వారికి ఆర్థిక సమస్యలు ఉండవు అనండి. ఫర్ ప్రాక్టీషనర్స్ ఆఫ్ రైచియస్నెస్ దేర్ ఈస్ నో ఫైనాన్షియల్ ప్రాబ్లం. అందుకే అన్నాడు, నీతిమంతుని ఆకలిగొన, ద లార్డ్ విల్ నాట్ సఫర్ ద సోల్ ఆఫ్ ద రైచియస్ టు ఫామిష్. ఫెమైన్ అంటే ఏంటి? లేమి. నీతిమంతుడికి లేమి కలగనివ్వను. హీ విల్ నాట్ ల్యాక్, నో ప్రాబ్లం ఇన్ ఫెమైన్. నెంబర్ 1, హీ విల్ డెలివర్ యూ ఫ్రమ్ డెత్. నువ్వు నీతిలో ఎదుగుతున్నావా? చాలా మంది ఈరోజు నీ ఆర్థిక సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టుకుందురుగాక. యూ విల్ పుట్ అ ఫుల్ స్టాప్ టు యువర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. దేవుణ్ణి ఏం అడగాల? ఫైనాన్షియల్ ప్రాబ్లం పోవాలంటే నీతి. మరణ భయం పోవాలంటే దేవుణ్ణి ఏం అడగాల? నీతి. ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ద ఫియర్ ఆఫ్ డెత్, యూ డోంట్ నో వెన్ యూ విల్ డై. యాక్సిడెంట్ భయం,
ట్రావెలింగ్ భయం, ఏం జరుగుతుందో భయం, నిద్రలేమి ఆ భయం, ఈ భయం, భయాలు, రోగాల భయం, నొప్పి వస్తే భయం, ఏం జరుగుతుంది భయం భయం భయం. సంబడి ఈజ్ రైజింగ్ అబౌట్ దట్ ఫియర్ ఆఫ్ డెత్. ఇట్ డెలివర్స్ యూ ఫ్రమ్ డెత్. ఎంతమంది ఈ రెండు విషయాల్లో నీతిలో ప్రత్యక్షపడడానికి రెడీగా ఉన్నారు? సో రైచియస్నెస్ మేనిఫెస్ట్ ఇవన్నీ కనపడతాయంట. నెంబర్ 3, సామెతలు 10:6, Proverbs 10:6. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. నీవు గనక నీతిలో ఎదిగి నీతి క్రియలు జరిగించాలని ఆశ కలిగి అందులో ముందుకు వెళ్ళిపోతాను. అందరిలా కాదు, నువ్వు వేరుగా ఉంటున్నావు. బికాస్ యూ వాంట్ టు మేనిఫెస్ట్ రైచియస్నెస్. ఇప్పుడు ఆశీర్వంబులు మా మీద కుమ్మరించు అని ప్రార్థన చేయాలా? నీతి నా నుంచి బయటకు వచ్చేటట్టు చేయి ప్రభు అని ప్రార్థించాలా? అప్పుడు ఏమొస్తాయంటే నీకు ఆశీర్వాదాలు. యు సీ హౌ రైచియస్ పవర్ఫుల్. ఈ రోజు మీ నీతి ఆశీర్వాదంగా మారును గాక. యు సీ దట్ నౌ. సో యువర్ రైచియస్నెస్ విల్ అట్రాక్ట్ బ్లెస్సింగ్స్. యు డోంట్ నీడ్ టు ప్రే ఫర్ కాంట్రాక్ట్స్, మనీ, బిజినెస్, మార్కెటింగ్ గైస్. మనీ విల్ కమ్ టు యూ. ఉద్యోగాలు నీ వద్దకు వస్తాయి, కాంట్రాక్ట్లు నీ వద్దకు వస్తాయి, కస్టమర్స్ దగ్గరికి వస్తారు. రైచియస్నెస్ అట్రాక్ట్స్ బ్లెస్సింగ్స్. అందరూ చెప్పండి, దేవుని కుమారుల ప్రత్యక్షత, కృపా ప్రత్యక్షత, నీతి యొక్క ప్రత్యక్షత. నీతిమంతుని తల మీదకే అంటే నువ్వు బ్రెయిన్ మార్కెటింగ్ స్ట్రాటజీ MBA చదవాలా, BBA చదవాలా, బీటెక్ చదవాలా, MTech చదువుకో. అది విద్య కోసము, తలాంతు కోసం తిరగాల. నీతి అవలంబిస్తే ఆశీర్వాదాలు నీ నెత్తి మీదకి వచ్చి పడతాయంట. ఇట్ విల్ కమ్ ఆన్ యువర్ హెడ్ లైక్ ఎ హ్యాట్. దేవునికి మళ్ళీ ప్రత్యక్షత అనండి. ఎవరు అడిగారు అనుకో, ఏంటి బ్లెస్సింగ్స్, ఏంటి ఇలా బ్లెస్ అవుతున్నారని చెప్పాలన్నమాట. ఇది నేను ఆయన నీతిని ప్రాక్టీసింగ్ హిస్ రైచియస్నెస్. నెంబర్ 4, సామెతలు 10:11. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరుచును. నీతిమంతుల నోరు ఏంటంట? జీవపు ఊట. లైఫ్, జీవము. జీవము అనండి. అంటే దేర్ విల్ బి నథింగ్ డెడ్ ఇన్ యువర్ లైఫ్. ద డెవిల్ విల్ లుక్ ఫర్ డెడ్ థింగ్స్. మరణకరమైన ఎతుకుతుందంట. కానీ నీతిమంతుని నోరంట జీవపు ఓట. ఈ రోజు నుంచి నీ నోట్లోంచి జీవపు ఓట వచ్చును కాక. లైఫ్ విల్ కమ్ ఫ్రమ్ యువర్ మౌత్. ఇఫ్ యూ ప్రాక్టీస్ రైచియస్నెస్ యూ విల్ బీ ఎ లైఫ్ గివర్. నీవు మరణం నుంచి తప్పించబడ్డమే కాదు, జీవాన్ని చూడలా మారుతావంట. జీవపు వాగులు, జీవపు నదులు నీ నుంచి వచ్చును గాక. జీవపు నుయ్యలు కలిగిన నుయ్య ఫస్ట్ లెవెల్, నది సెకండ్ లెవెల్, సముద్రం మూడో లెవెల్. సో లైఫ్, ప్రాక్టీసింగ్ రైచియస్నెస్ గివ్స్ యూ లైఫ్. పీపుల్ విల్ కమ్ టు యూ టు డ్రింక్. మేనిఫెస్టేషన్, ప్రత్యక్షత, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత. పీపుల్ విల్ కమ్ టు యూ టు డ్రింక్ ఆఫ్ ద లైఫ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యూ. నీలోంచి వచ్చే జీవపు మాటలు వినడానికి అనేకులు నీ వద్దకు వస్తారంట. ఎందుకు? వాళ్ళు ఆ జీవము లేని జీవితాన్ని చూసి ఇసుకపోయి అరే పద ఈ జీవం దగ్గరికి వస్తారు. యూ విల్ బి అట్రాక్టింగ్ పీపుల్ బికాస్ ఆఫ్ ద సూపర్ న్యాచురల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ లైఫ్ ఇన్ యూ. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నేను నీతి కొరకు దప్పికొని నీతి క్రియలు చేసి నీతి ఓటగా మారి అనేకులకు సిలువ యొక్క జీవమును ప్రత్యక్షతగా చూపిస్తాను. యూ కెన్ బి ఎ లైఫ్ గివర్. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు భూమి చూస్తుందయ్యా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఇదిగో నీ కుమారులు ఈరోజు 100,000 మంది వాక్యం విన్నారయ్యా. ఇదిగో దేవుని కుమారులు ఎలా ప్రత్యక్షపరచబడాలో, ఎలా నీతి ప్రత్యక్షపరచబడతాదో వాడు విన్నారు 7 రకాలుగా. ఈరోజు ఇవన్నీ వారి హృదయంలోకి వెళ్ళి వారెంత బలహీనులైనా ఈరోజు వారి సాత్వికులు గనక వారిని స్వస్థపరిచి వారిని ఆశీర్వదించి వారందరూ గొప్పగా దేవుని మహిమను కనుపరుచు యుద్ధ సూర్యుల వరే వాళ్ళని జరిగించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.